Hi guys, welcome to our YouTube channel, The Plot Fixer. ఈరోజు మనం ఈ వీడియోలో సంక్రాంతికి చాలా కాంపిటీషన్ ఉన్నా కూడా అన్ని మూవీస్ ఒకేసారి ఎందుకు రిలీజ్ చేస్తున్నారో చూసి ఈ ఇయర్ సంక్రాంతి మూవీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ వై సంక్రాంతి ఈజ్ ఎ మూవీ ఫెస్టివల్. మనకి సంక్రాంతి అనేది తెలుగు స్టేట్స్లో చాలా పెద్ద పండుగ. మనం ఎవరు ఎక్కడున్నా జాబ్స్ చేస్తున్నా చదువుకుంటున్నా ఖచ్చితంగా మనం ఇంటికి వెళ్తాము. అందరూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది తెలుగు పీపుల్ సినిమాకి వెళ్దామని అనుకుంటారు. వాళ్ళు మూవీకి వెళ్ళే సినిమా ఎలా ఉంది అని చూడడానికి మాత్రం కాదు, జస్ట్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసామా లేదా అనే దానికి మాత్రమే వెళ్తారు. అందరూ ఒకచోట కూర్చొని టైం స్పెండ్ చేసామనే దానికి మాత్రమే వెళ్ళేది. అందుకని అదే అనువుగా చాలామంది మూవీ ఇండస్ట్రీ వాళ్ళు స్టోరీ ఏం లేకపోయినా కొన్ని జోక్స్, కొంచెం రిలేటబిలిటీ ఫ్యాక్టర్ని పెట్టి మూవీని షూట్ చేసి రిలీజ్ చేస్తున్నారు సంక్రాంతి టైంకి. 2026 సంక్రాంతికి వచ్చిన ఏ మూవీని చూసినా మనం సాలిడ్ స్టోరీ ఉండదు. ఫ్యామిలీతో వెళ్తేనే మాత్రమే ఎంజాయ్ చేయగలం. ఆ మూవీస్ని మనం సోలోగా కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్తే మనకి పెద్దగా అనిపించదు. థియేటర్ నుంచి బయటకు వచ్చా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఫీల్తోనే వస్తాము. నౌ లెట్స్ టాక్ అబౌట్ 2026 సంక్రాంతి మూవీస్. ఈ ఇయర్ మనకి తెలుగులో 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ వన్ రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారి నారి నడుము మురారి, భర్త మహాశైలకు విజ్ఞప్తి. వాటిలో ఏ మూవీని చూసినా మనకి సాలిడ్ స్టోరీ కొంచెం డిసప్పాయింట్మెంట్గానే ఉంటుంది థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి. మనశంకర్ వరప్రసాద్ గారు కేవలం వింటే చిరు కోసమే వెళ్ళొచ్చు. ఆ డ్యాన్స్ స్టెప్స్, ఆ డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది ఆయనది. అన్ని మూవీస్తో కంపేర్ చేస్తే కొంచెం మనకి నారి నారి నడుము మురారి కొంచెం బాగుంటుంది. అందులో నరేష్ గారి కామెడీ చాలా వర్కౌట్ అవుతుంది. రాజాసాబ్ కొంచెం స్ట్రెచ్డ్ ఫీలింగ్ వస్తుంది, కానీ మనం ప్రభాస్ని మళ్ళీ అట్లాంటి రోల్స్లో మనం చూడలేము. అనగనగా ఒక రాజు మూవీ మనకి ఒక ఫ్లోలో నీట్గా వెళ్తూ ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈవెందో మనం అన్నిసార్లు ఎంటర్టైన్ అవ్వకపోయినా ఒక్కొక్కసారి మనకి బాగానే నవ్వు వస్తూ ఉంటుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఓకే ఫీలింగ్ అని ఉంటుంది. నవీన్ పోల్శెట్టి మూవీ మొత్తం తన భుజాల మీద వేసుకొని నడిపించేశాడు. భరతమా శైలికి విజ్ఞప్తి మూవీ మనకి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యే వస్తుంది థియేటర్ నుంచి బయటకు వచ్చాక. రవితేజ గారు లాస్ట్ 3 to 4 మూవీస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీస్ అన్నీ కొంచెం అండర్ పర్ఫామ్ చేస్తున్నా కూడా రవితేజ గారు స్క్రిప్ట్ సెలెక్షన్ మార్చుకోవట్లేదు. కొంచెం రవితేజ గారు స్క్రిప్ట్ సెలెక్షన్ మార్చుకుంటే మంచిది. సో ఇంకా నా ఆర్డర్ ఆఫ్ గుడ్ మూవీస్ని ఈ సంక్రాంతికి చూద్దాం. ఫస్ట్ వన్ నారి నారి నడుము మురారి, మనశంకర వరప్రసాద్ గారు, రాజాసాబ్, అనగనగా ఒక రాజు, భర్త మహాశైలికి విజ్ఞప్తి. ఇది గైస్ ఈ వీడియో. If you like the video, please do like, share and subscribe to our YouTube channel, The Plot Fixer.